నేను యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు నిషా, నా అసలు పేరు నాగప్రమీల. నేను తమిళ బ్రాహ్మణ కుటుంబంలో నుంచి ప్రభు అయిన యేసును రక్షకునిగా అంగీకరించి రక్షించబడ్డాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని సందేహాలు ఉంటుండేవి. అవి ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, చెట్లని, పుట్టల్ని, గుట్టల్ని, వీటన్నింటినీ కూడా ఎవరు చేశారు అని మా ఇంట్లో అడుగుతుండేదాన్ని. దానికి సమాధానంగా మా ఇంట్లో వారు ఏం చెప్పారంటే దేవుడే చేశాడని. అయితే ఏ దేవుడు అని నేను అడుగుతుండేదాన్ని. దానికి సమాధానంగా వారేమీ చెప్పలేక నువ్వు నోరు మూసుకొనిండు అని నన్ను తిడుతూ ఉండేవారు. తర్వాత నేను అడుగుతుండేదాన్ని, తల్లి గర్భంలో నుంచి బిడ్డలు పుట్టేటప్పుడు వారికి ఎంతో చక్కగా ముక్కు, కళ్ళు, కాలు, చేతులు అన్నీ ఉంటాయి కదా, వాటిని తల్లి గర్భంలో ఉండేటప్పుడు తండ్రి చేస్తాడా, తల్లి చేస్తుందా, లేకపోతే డాక్టర్ చేస్తాడా అని నేను అడుగుతుండేదాన్ని. దానికి సమాధానంగా వారు ఏం చెప్పారంటే ఏ మనుషులు కూడా తల్లి గర్భంలో ఉండే బిడ్డను చేయలేరు కానీ దేవుడే చేస్తాడు అని చెప్పారు. అయితే ఏ దేవుడు అని నేను అడుగుతుండేదాన్ని. ఎందుకంటే 33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు అనుకున్నారని, వారంతా కూడా పూజార్హులని చెప్పి పూజలు చేస్తూ ఉండేవారు. కాబట్టి అందులో ఏ దేవుడు ఈ సమస్త సృష్టిని, మనుషులను చేశాడు అని చెప్పి నేను అడిగినప్పుడు వారు చెప్పలేకపోతూ ఉండేవారు. ఆ తర్వాత నేను అడుగుతుండేదాన్ని, సరే మనుషుల్ని మరి దేవుడు చేస్తున్నాడు అని చెప్తున్నారు కదా, మరి మనుషులు మాట్లాడుతున్నారు, తిరుగుతున్నారు, తింటున్నారు, అన్ని చేస్తున్నారు, మరి దేవుళ్ళు ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతుండేదాన్ని. దానికి సమాధానంగా వారు ఏం చెప్పారంటే నువ్వు ఎక్కువగా భయభక్తులుంచి ఎక్కువగా పూజలు చేయాలి, అప్పుడు ఎవరైనా దేవుడు నీతో మాట్లాడతాడేమో అని చెప్పారు. అందుగురించని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అనేకమైన పూజలు, వ్రతాలు, నోములు చేశాను. గుడులు, గుట్టలు, పుట్టలు, చెట్లు తిరిగి మొక్కాను. ప్రత్యేకంగా సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయుడికి, బుధవారం అమ్మతల్లులకి, గురువారం సాయిబాబాకి, శుక్రవారం సంతోషిమాతకి, శనివారం వెంకటేశ్వరుడికి, ఆదివారం ఇంకా అనేకమైనటువంటి దేవతలకు పూజలు చేసి నేను ఆరాధిస్తూ ఉండేదాన్ని. అలాగే మా కులదైవమైనటువంటి మురుగన్ అని తమిళ్లో అంటారు, తెలుగులో కుమారస్వామి అంటారు, ఆ యొక్క మరి దేవతకు కూడా పూజలు చేస్తూ ఉండేదాన్ని. అయితే ప్రత్యేకంగా పూజలు చేసి ప్రతి దేవునికి కూడా అడుగుతుండేదాన్ని, నువ్వు ఈ సమస్త సృష్టిని చేసిన వాడివైతే నాతో ఒకసారి మాట్లాడు, నన్ను కలుగజేసిన వాడు నీవైతే నాతో ఒకసారి మాట్లాడు అని నేను అడుగుతుండేదాన్ని. కానీ ఎప్పుడు కూడా ఏ దేవుడు కూడా నాతో మాట్లాడడం కానీ, నేను పెట్టిన నైవేద్యాలు వారు చేయి చాచి తినడం కానీ నేను ఎప్పుడు కూడా గమనించలేదు. నేను చాలా నిరాశపోతుండేదాన్ని. ఇంకా నా భక్తిలో ఏదైనా లోపం ఉందేమో అనుకుని నేను ఇంకా ఉపవాసాలు ఉండడం, జాగరణలు చేయడం చేస్తూ ఉండేదాన్ని. మా ఇంట్లో వారైతే నీకెందుకు ఈ ముసలమ్మ పూజలు, నువ్వు మంచిగా చదువుకో అని నన్ను చెప్తూ ఉండేవారు. కానీ నేను అది వినకుండా నాతో అసలు దేవుడంటూ ఉంటే మాట్లాడాలని ఆశ కలిగి పూజలు చేస్తూ వచ్చాను. అలాగే రామాయణం, భారతం, భాగవతం, మీకు ఇతరమైనటువంటి పురాణ గ్రంథాలన్నీ కూడా మరి చదివి చూశాను. ఏ దేవుడైనా మరి ఫలానా దేవుని నేను ఈ సమస్త సృష్టిని కలుగజేశానని ఎక్కడైనా రాసిందేమో, ఈ మనుషుల్ని నేనే పుట్టిస్తున్నాను అని రాసిందేమో అని అంతగానో తరచి చూశాను. కానీ ఎక్కడ కూడా అటువంటిది ఏది కూడా నాకు కనిపించలేదు. నేను చాలా నిరాశపోతూ ఉండేదాన్ని. ఇలాగే నాకు 20 సంవత్సరాల వయసు గడిచింది. నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాసినాను. ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఇంట్లోనే ఉంటూ అనేకమైన పూజలు ఆచరిస్తూ ఉండేదాన్ని. కాబట్టి అప్పట్లో మా డాడీ డిఫెన్స్ లో కమాండర్ గా ఉంటూ ఆయన రిటైర్డ్ అయిపోయి ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే న్యూస్ పేపర్ లో మేనేజర్ గా జాబ్ చేస్తూ ఉండేవారు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి ఉద్యోగరీత్యా హైదరాబాద్ పట్టణానికి వచ్చినారు. ఆయనతో పాటు నేను కూడా హైదరాబాద్ వచ్చాను. మా డాడీకి ఒక 2 అలవాట్లు ఉంటుండేవి. సిగరెట్లు త్రాగేది, అలాగే త్రాగుడు. ఇవి మిలిటరీలో ఉండేటప్పుడు ఆయనకి అలవాటైనాయి. కాబట్టి సరిగా ఆహారం తీసుకోకుండా ఉండేవారు. అలాగే అనేక రకాలైనటువంటి అలవాట్లతో ఉండేవారు. కాబట్టి మా మమ్మీ సరే డాడీతో పాటు నువ్వు ఉండి చదువుకో అని చెప్పి నన్ను ఇక్కడికి పంపించింది, హైదరాబాద్ పంపించింది. పంపించినప్పుడు మా డాడీతో పాటు నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత మరి ఇక్కడ కూడా అనేకమైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటూ గుడులు, గుట్టలు, పుట్టలు, చెట్లు అని వెతుక్కుంటూ మొక్కుతూ మరి అలాగే కొనసాగుతుండేదాన్ని. దీన్ని గమనించినటువంటి మా డాడీ, నువ్వు ఎందుకు ఇలాగా కొనసాగుతావు, హైదరాబాద్ లో మరి ముస్లింస్ ఎక్కువగా గజల్స్ పాడుతూ ఉంటారు, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంగీతం, కాబట్టి ఈ ఉర్దూ గజల్స్ నువ్వు నేర్చుకో అని చెప్పి ఒక ముస్లిం టీచర్ దగ్గర నన్ను ఈ గజల్స్ నేర్చుకోవడానికని ట్యూషన్ పెట్టించారు.
పెట్టించినప్పుడు నేను ఆ ముస్లిం టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ పాటలు నేర్చుకుంటూ ఉండేదాన్ని. కొన్నిసార్లు ఆయనే మా ఇంటికి వచ్చి మరి ఆ గజల్స్ నేర్పిస్తూ ఉండేవారు. అయితే ఆయన చాలా భక్తి గల వ్యక్తి కాబట్టి మసీదులోంచి అల్లాహు అక్బర్ అని సౌండ్ వస్తుంది, దానికి అజా అంటారు. అది వచ్చేటప్పుడు ఆయన కళ్ళు మూసుకొని వేళ్ల పైన లెక్క పెట్టుకుంటూ ఏదో గొనుక్కుంటూ ఉండేవాడు. నేను అది గమనించి, సాబ్ ఆప్ క్యా కర్తే హై, ఆప్ కౌన్ సా భగవాన్ కో పూజ కర్తే హై అని అడిగాను. అంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏ దేవునికి పూజ చేస్తారు అని నేను అడిగినప్పుడు ఆయన మేము అల్లా దేవునికి నమాజ్ చేస్తామని చెప్పి, అలాగే తన అల్లా దేవుని గురించి అనేకమైనటువంటి విషయాలు నాకు తెలియజేశారు. ఆ విషయాలన్నీ నేను గ్రహించి నేను అడిగాను, మీ అల్లా దేవుడు మీతో మాట్లాడతాడా అని. ఆయన అన్నాడు మాట్లాడతాడు అని. అయితే నాతో మీ అల్లా దేవుడు మాట్లాడతాడా అని అడిగాను. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు ముస్లింగా మారిపోవాలి, అప్పుడు అల్లా దేవుడు నీతో మాట్లాడతాడు అని చెప్పాడు. అందు గురించనే నేను ముస్లింగా మారిపోతాను, అసలు దేవుడు అంటూ ఎవరైనా ఉంటే నాతో మాట్లాడాలని నేను ఎంతగానో ఆశ కలిగినాను అని చెప్పాను. చెప్పినప్పుడు హైదరాబాద్ లో కోటి అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ పెద్ద దర్గా ఉంది. ఆ దర్గా దగ్గరికి నన్ను తీసుకుని వెళ్తే అక్కడ దర్గాలో మౌలి అని చెప్పి ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి దగ్గర చెప్పాను ఏంటంటే, ఏ బచ్చి ముస్లిమాన్ బన్నా చాతి అని, అంటే ఈ అమ్మాయి ముస్లిం అయిపోవాలనుకుంటుంది అని చెప్పినప్పుడు ఆయన నన్ను కూర్చోబెట్టి కొన్ని మాటలు అరబ్బీలో మరి చెప్పారు. అవన్నీ నా నోరు తిరగకపోయినప్పటికీ నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అబ్ తుమారా గునా సబ్ మాఫ్ హో గయా, తుమ్ అల్లా కా ఔలాద్ బన్ గయా అని, అంటే నీ యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి, నువ్వు అల్లా యొక్క కుమార్తె అయిపోయినావు అని చెప్పాడు. అసలు పాపం అంటే ఏంటో, అది ఎలా క్షమించబడిందో, నేను అల్లా యొక్క కుమార్తెను ఎలాగైపోయినా నాకు తెలియదు. కానీ సరే అల్లా దేవుడు నాతో మాట్లాడతాడేమో అనుకుని తర్వాత నేనేం చేయాలి అని అడిగినప్పుడు వారు ఒక బుక్ నాకు ఇచ్చారు. అది నేను తీసుకుని వెళ్ళి ఇంట్లో చదవడం ప్రారంభించాను. అందులో ఏం రాసిందంటే, ఒక రోజుకి 5 సార్లు నమాజ్ చేయాలి, సంవత్సరానికి ఒకసారి బక్రీద్ చేయాలి, అలాగే జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్లి మక్కా మసీదులో నువ్వు నమాజ్ చేసి రావాలి. ఇవి నువ్వు ఆచరించకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు, నరకానికి వెళ్ళిపోతావు అని రాసింది. సరే నేను చచ్చేలోగా ఆ యొక్క హజ్ వెళ్ళకపోతానా అనుకొని నేను నమాజ్ చేయడం నేర్చుకున్నాను. నమాజ్ ప్రతిరోజు కూడా 5 సార్లు మరి చేస్తూ ఉండేదాన్ని. అలాగే మరి హిందీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఖురాన్ కూడా ఉంటే కొన్ని తెచ్చుకొని మరి నేను చదవడం ప్రారంభించాను. అదేం కూడా నాకు అర్థమయ్యేది కాదు. వారి యొక్క దర్గాలకి మసీదులకి తిరిగాను, వారి పార్టీలకి ఫంక్షన్లకి తిరిగాను. వారు నన్ను గురించి ఎంతో గర్వంగా చెప్పుకుంటుండేవారు, ఏ బడి ఇమాన్ కి బాతే, ఏ బచ్చీతో హిందూ సే ముస్లిమాన్ బనిగేయండి, అంటే ఇది చాలా గర్వకారణం, ఈ అమ్మాయి హిందువు నుంచి ముస్లింగా మారిపోయింది అని నన్ను గురించి గొప్పగా చెప్పుకుంటుండేవారు. కానీ నాకు కావాల్సింది ఆ గొప్పలో సన్మానాలో కాదు, కానీ అసలు దేవుడంటూ ఉంటే నాతో మాట్లాడాలి అని నేను ఆశించి నేను ముస్లింగా మారాను. ఇలాగే కొనసాగుతున్నాను. 6 నెలల కాలం గడిచింది, కానీ మరి అల్లా దేవుడు కూడా నాతో మాట్లాడలేదు. నేను వారి యొక్క సాంప్రదాయం, వారి ప్రవక్త గురించి ఇంకా అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. అయినప్పటికీ అల్లా దేవుడైనా నాతో మాట్లాడుతాడేమని ఆశగా కొనసాగుతున్నాను. ఈలోగా నేను డిగ్రీ పాస్ అయ్యాను, యూనివర్సిటీలో చేర్చబడ్డాను. యూనివర్సిటీకి వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది. ఆ అమ్మాయి రెడ్డిస్. ఆ అమ్మాయి ఈ క్రిస్టియన్స్ గురించి దూషిస్తూ మాట్లాడుతుండేది. ఈ క్రిస్టియన్స్ అస్సలు మంచివాళ్ళు కాదు, ఎప్పుడు చూసినా యేసుప్రభు దేవుడు అంటారు, యేసుప్రభు మాట్లాడతాడంట, కనబడతాడంట, ఆయనే నిజమైన సృష్టికర్త అంట, మన దేవుళ్ళు కాదంట అని చిరాకు పడుతూ తిడుతూ ఉండేది. నేను సింపుల్ గా కట్ చేసేసాను. వాళ్ళు ఎస్సీస్ కదా, అందుకే అట్లా మాట్లాడతారులే, నువ్వెందుకు బాధపడతావు అని చెప్పి కట్ చేసేసాను. కానీ నేను ఎక్కడికి వెళ్తున్నా నా చెవుల్లో అదే మాటలు వినబడుతున్నాయి. యేసుప్రభు దేవుడంట, మాట్లాడతాడంట, కనబడతాడంట అన్న మాటలు మాటికి నా చెవుల్లో వినబడుతుంటే నేను ఒకటి డిసైడ్ చేసుకున్నా, సరే ఏదైనా చర్చికి వెళ్ళి చూస్తాను, నాతో యేసుప్రభు మాట్లాడతాడేమో అని చెప్పి అనుకుని ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చిలో కొంతమంది స్త్రీలు కూర్చుని ఉన్నారు. వారి ముఖాన బొట్టు లేదు, నగలేమీ వేసుకోలేదు. వారు గొర్రెలాగా మోకరించి ప్రార్థన చేస్తున్నారు. వారిని చూసినప్పుడు నేను చాలా అసహ్యించుకున్నాను. చిచ్చి, వీళ్ళ ముఖాలు చూడు ఎంత గలీజ్గా ఉన్నాయో అనుకుని, వీరు అంటరాని వారు అనుకుని ఒక మూలగా వెళ్ళి కూర్చున్నాను. అయితే నాలో చాలా అసహనం, అనీజీగా ఫీల్ అవుతున్నాను. నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, అక్కడ కూర్చోలేకపోతున్నాను. దైవ సంకల్పంగా నేను అన్నాను కాబట్టి నేను అక్కడ కూర్చున్నాను.
అయితే నేను అంధకారంలో ఉన్నాను కాబట్టి అక్కడ కూర్చోలేక అసహనంగా ఫీల్ అవుతూ వారిని చూసి అసహించుకుంటూ వెలుగు సంబంధమైనటువంటి వారి క్రియల్ని మరి ఎంతగానో అసహిస్తూ మరి ద్వేషిస్తూ నేను అలాగే కూర్చుని ఉన్నాను. చాలా మంది వచ్చారు, తర్వాత ప్రార్థన చేశారు. ఆ తర్వాత పాటలు పాడడం మొదలు పెట్టారు. వారి పాటలు విన్నప్పుడు నేను ఎంతగానో ఎగతాళి చేసి గేలి చేశాను. ఈ కాకుల గోల వినలేక చస్తున్నాను అనుకుని చెవులు మూసుకొని నవ్వుకున్నాను. ఆ తర్వాత వారు బైబిల్ చదివారు. ఆ తర్వాత పాస్టర్ గారు అన్నారు, అందరూ లేచి నిలబడండి, దేవుణ్ణి ఆరాధించుకున్నామని. దేవుణ్ణి ఆరాధించుకుంటారా? ఇక్కడ చూస్తే ఒక యేసు ప్రభు బొమ్మ లేదు. వీరి దగ్గర పువ్వులు, పసుపు, కుంకుమ, అగరొత్తులు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు అట్లాంటివి ఏవి కూడా లేవు కదా. మీరు ఎలాగా దేవుణ్ణి ఆరాధిస్తారు? మేమైతే కోవిలికి వెళ్తాం, కోవిల్లో మరి దేవుడు ఉంటాడు, మంచిగా కొబ్బరికాయలు కొట్టి అరటిపళ్ళు పెట్టి దీపాలు వెలిగించి నైవేద్యాలన్నీ ఎంతో చక్కగా మేము ఆరాధిస్తాం. మీరు ఎట్లా చేస్తారు అనుకుని నేను వింతగా చూస్తూనే ఉన్నాను. అందరూ లేచి నిలబడ్డారు. కొంతమంది చేతులెత్తి దేవుని ఆరాధిస్తున్నారు, కొంతమంది చప్పట్లు కొడుతున్నారు, కొంతమంది కేకలు వేస్తున్నారు, కొంతమంది భాషల్లో మాట్లాడుతున్నారు, కొంతమంది ఆనందంతో వారు పరవశిస్తూ ఉన్నారు. వారిని చూసినప్పుడు నేను ఎంతగానో అసహించుకున్నాను. ఇదంతా గ్యారంటీగా ఎర్రగడ్డ నుంచి పారిపోయినటువంటి పిచ్చి మొక్క, వీళ్ళందరూ మెంటలోళ్ళు, పిచ్చోళ్ళు, అందుకే ఇట్లా చేస్తున్నారు, అందరూ ఒకటేలా చేస్తున్నారు అనుకుని అలాగే చూస్తూ ఎగతాళి చేస్తూ నిలబడ్డాను. కొన్ని నిమిషాలు అయిన తర్వాత నాకు భయం వేయడం మొదలుపెట్టింది. నేనెందుకు భయపడుతున్నానో నాకే తెలియదు. అనవసరంగానే భయపడుతున్నాను. నన్ను నేను పరికించి చూసుకున్నాను. నాకు జ్వరం లేదు, ఏమీ లేదు, వణుకుతూ ఉన్నాను, గజగజ వణుకుతున్నాను. ఇంకా కొంతసేపటికి నా హార్ట్ బీట్స్, నా గుండెదాడ నా చెవులకు వినబడుతుంది. ఏదో జరగబోతుంది, ఎవరో నన్ను వచ్చి చంపబోతున్నారు అనుకుని భయపడి పక్కన ఒక ఆంటీ ఉంటే ఆ ఆంటీని అడిగాను, ఆంటీ నాకు చాలా భయం వేస్తుంది, నేనేం చేయాలని. ఆ ఆంటీ అంది, నువ్వు కొత్తగా వచ్చావా అని. అవును అన్నాను. అయితే ఇక్కడ యేసు ప్రభు ఉంటాడు, యేసు ప్రభు దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది, కాబట్టి నువ్వు అలా దిక్కులు చూసుకుని అలా ఉండకూడదు, నువ్వు కళ్ళు మూసుకొని యేసయ్యా యేసయ్యా అనుకో, లేకుంటే హల్లెలూయా అనుకో అని చెప్పింది. హల్లెలూయా అనడానికి నా నోరే తిరగదు. యేసయ్య అంటేనే మాలమాదిగోల దేవుడి పేరది. నేను నా నోటితో అనకూడదు అనుకుంటుండేదాన్ని, కానీ నాకు అక్కడ ప్రాణ భయం, నన్ను ఎవరో చంపేస్తారని భయం ఉంటుండేది. కాబట్టి తప్పనిసరి పరిస్థితి కళ్ళు మూసుకుని యాంత్రికంగానే యేసయ్యా 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 అని 3 సార్లు అన్నాను. అంతే, నా కాళ్ళ కింద భూమి అంతా కూడా కదలడం మొదలుపెట్టింది. నేను ఇంకా కింద మీద పడిపోతున్నాను, నేను లోపలికి దూరిపోతున్నాను, ఏదో జరిగిపోతుంది నాకు. యేసు ప్రభు నన్ను చంపేస్తాడము, ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడని చెప్పింది కదా, నిజంగా ఉన్నాడు, అందుకే నన్ను చంపేస్తాడు అనుకొని నేను గట్టిగా, వారికంటే గట్టిగా కేకలు వేస్తున్నాను, యేసు ప్రభు నన్ను వదిలిపెట్టి, నేను ఇంకెప్పుడు రాను, నన్ను చంపొద్దు, నన్ను క్షమించు అని చెప్పి నేను అరుస్తూ కింద మీద పడుతూ సతమతం అవుతున్నాను. ఇలాగే కొన్ని నిమిషాలు గడిచింది. తర్వాత నా కాళ్ళ కింద భూమి కదలడం ఆగిపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత నా భయము, నా వణుకుడు, నా యొక్క సమస్తం అంత పోయి నా మనసులో ఒకలాంటి శాంతి, సమాధానం, నెమ్మది. చూసావా, ఎన్ని గుడులు, గోపురాలు, గుట్టలు, పుట్టలు, చెట్లు తిరిగి మొక్కాను, ఎన్నో పూజలు చేశాను, మసీదులు అంటే తిరిగాను, దర్గాలు తిరిగాను, నమాజులు చేశాను, కానీ ఎక్కడ ఏ దేవుడు కూడా కనీసం నాకు భయపెట్టించి నేనున్నాను అని నిరూపించుకోలేదు. కానీ ఇక్కడ నిజంగా దేవుడు యేసు ప్రభు ఉన్నాడు, అందుకే నేనున్నాను అని నిరూపించుకోవడానికేమో ఆయన నాకు భయపెట్టించాడు అనుకుని నేను నమ్మడం ప్రారంభించాను. ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు అని నమ్మడం ప్రారంభించాను. తర్వాత చర్చి ముగించిన తర్వాత నేను ఒక బైబిల్ గ్రంథం కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్ళి చదవడం ప్రారంభించాను. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మొదలుకొని ఈ సమస్త సృష్టిని ఎలాగ చేశాడో, మనిషిని ఎలాగ చేశాడో, మనిషి ఎందుకు మళ్ళీ మట్టిలో కలిసిపోతున్నాడో, ఈ విషయాలన్నీ కూడా చదివి గ్రహించి ఈయనే సృష్టికర్త, ఈయన మనిషిని మొట్టమొదటిగా చేసినటువంటి దేవుడు అని గ్రహించడం ప్రారంభించాను, నమ్మడం ప్రారంభించాను. ఆ తర్వాత యోబు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, కీర్తనల గ్రంథం, ఇంకా అనేకమైనటువంటి గ్రంథాలలో కొన్ని విషయాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తల్లి గర్భంలో ఉండేటటువంటి బిడ్డలను ఏ విధంగా కలుగు చేస్తున్నాడో, వారి యొక్క అంతరింద్రియాలు, అవయవాలు ఏ విధంగా నిర్మించబడుతున్నాయో, వారి యొక్క ఎముకలు లేత గడ్డి వల్ల ఎలాగ చిగురింపజేస్తున్నాడో, ఈ విషయాలన్నీ కూడా చదివి గ్రహించి ఈయన తల్లి గర్భంలో ఉండే బిడ్డలను చేస్తున్న దేవుడు యేసు ప్రభు అని నమ్మడం ప్రారంభించాను. చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను, కానీ యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు కలువరి శిలువలో మరణించాడో నాకు తెలియదు. నేను ఇలాగే కొనసాగుతూ ఉండగా
ఒకరోజు నెల కాలం గడిచిన తర్వాత ఒకరోజు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి, అమ్మా నువ్వు యేసు ప్రభువుని నమ్ముతున్నావా అని అడిగారు. నమ్ముతున్నాను అని చెప్పాను. అయితే నీ పాపాలు ఒప్పుకో, ఆయన నిన్ను క్షమిస్తాడు అని చెప్పారు. నేనా పాపమా? అసలు నేను ఏ పాపం చేయలేదు. కావాలంటే మా ఇంట్లో వారిని అడగండి, మా ఇరుగు పొరుగు వారిని అడగండి, నేను ఏ పాపం చేయలేదు అని చెప్పాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎంతో పూజలు చేసుకుంటూ భయభక్తులతో పెరిగాను. అనేక మందికి దాన ధర్మాలు చేశాను. మా మమ్మీకి మా డాడీకి చెప్పి అనేక మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించాను. నేనేం పాపం చేశాను అని నేను అడిగాను. అడిగినప్పుడు ఆయన నవ్వి, అది కాదమ్మా, నువ్వేదో పాపం చేసావని నేను అనడం లేదు, కానీ పుట్టిన ప్రతి మనిషి కూడా పాపే. ఎందుకంటే తల్లి తండ్రి పాపం చేస్తేనే బిడ్డలు పుడతారు, కాబట్టి జన్మ పాపం మనిషికి ఉంటుంది. అలాగే బిడ్డలు పుట్టిన తర్వాత కొంచెం పెద్ద అయినాక బయటకు వెళ్తారు, మట్టి తింటారు. నువ్వు మట్టి తిన్నావా అని అడిగితే లేదు అని చెప్తారు. వారికి ఎవరు కూడా లేదు అని అబద్ధమాడు అని చెప్పరు. అయితే వారి మట్టుకు వారే స్వభావ సిద్ధంగానే చెప్తారు. అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు వారికి నచ్చిన పెన్సిల్ పెన్ను ఏదైనా ఉంటే అది దొంగలాడి తీసుకొస్తారు. అలాగే రకరకాలైనటువంటి పాపంలో గుండా మనిషి తన జీవిత కాలంలో ప్రయాణం చేస్తాడు. కాబట్టి ఇది కర్మ పాపం. ఈ జన్మ పాపం కర్మ పాపం మనిషికి ఉంటే మనిషి దేవునితో మాట్లాడలేడు, అలాగే దేవుడు మనిషితో మాట్లాడలేడు. ఈ పాపం అడ్డుగోడగా నిలుస్తుంది. కాబట్టి నీ పాపమును నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించి ఆ పాపం తుడిచివేస్తాడు, ఆయన రక్తంతో కడిగివేస్తాడని యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎలాగ పుట్టాడో, ఎలాగ ఆయన జీవించాడో, ఎలాగ మరణించి ఆయన తిరిగి లేచాడో అంతా కూడా ఆయన సువార్త మొత్తం చెప్పారు. అదంతా విన్నాక సరే నేను పాపిని ఒప్పుకుంటున్నాను అని చెప్పాను. నేను పాపిని ఒప్పుకుంటున్నాను, కానీ యేసు ప్రభుని కొట్టి చంపేస్తే నా పాపం ఎట్లా పోతుంది? నేను పాపం చేస్తే నన్ను కొట్టాలి, నన్ను శిక్షించాలి. అప్పుడు ఒకవేళ నా పాపం పోతుందేమో గానీ యేసు ప్రభుని కొట్టి యేసు ప్రభుని చంపేస్తే నా పాపం ఎట్లా పోతుంది అని నేను ఎంతగానో వాదించాను. ఆయన ఎన్నో ఉపమానాల ద్వారా వివరించారు. అలాగే ఎన్నో వాక్య భాగాలు తీసి చూపించి వివరించారు. కానీ నా తలకి ఏది కూడా ఎక్కడం లేదు. అదంతా కుదరదు. నేను పాపం చేస్తే నన్ను కొడితే ఒకవేళ నా పాపం పోతుందేమో, కానీ యేసుప్రభుని కొట్టి చంపేస్తే నా పాపం పోదు అని వాదిస్తూ వచ్చాను. అప్పుడు ఆయన అన్నారు, నేను మొట్టమొదటిసారిగా చర్చకు వచ్చినప్పుడే దేవుడు నేను విన్నాను అని నిరూపించుకున్నాడు. కాబట్టి ఆయన నీతో స్వరముతో మాట్లాడి ఆయన నీ యొక్క అనుమానాన్ని తీరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి అని చెప్పి ఆయన నా గురించి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. నాకు కావాల్సింది మాట్లాడే దేవుడు. అసలు నేను చిన్నప్పటి నుంచి వెతుకుతున్నది అదే. ఏదైనా దేవుడు, ఎవరైనా దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి అని నేను ఆశించాను. కాబట్టి ఇది మంచి తరుణం అనుకుని నేను ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలుపెట్టాను. నాకు ప్రార్థన ఏమి రాదు, మోకరించాను, తల మీద కొంగు వేసుకున్నాను. యేసు ప్రభువా, నిన్ను కొట్టి చంపేస్తే నా పాపం ఎట్లా పోతుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను పాపం చేస్తే నిన్ను కొట్టి చంపేస్తే నా పాపం ఎట్లా పోతుంది ఇది నేను అడుగుతూ వచ్చాను. నోరెండిపోతున్న నీళ్ళైనా త్రాగకుండా అలాగే కూర్చొని అడుగుతున్నాను. 3 రోజులు గడిచింది, కానీ ఎటువంటి సమాధానం నాకు రాలేదు. 4వ రోజు ఉదయాన్నే లేచి బైబిల్ తీసుకుని కూర్చొని ఏడుస్తున్నాను. యేసు ప్రభా, నువ్వు అందరితో మాట్లాడతావంట, అందరికీ కనిపిస్తావంట, మరి నాతో ఎందుకు ఆడడం లేదు? అలాగే నా యొక్క సందేహాన్ని ఎందుకు తీర్చడం లేదు అని నేను ఏడుస్తూ ఉండగా యేసు ప్రభు నన్ను దర్శించాడు. ఆయన కనిపించి ఆయన చేతులు చూపిస్తున్నాడు. ఇదిగో బిడ్డ చూడు, నా చేతులు చూడు, నా శరీరం అంతా చూడు. ఎందుకో తెలుసా? నీకోసమే నేను ఇలా శిక్షించబడ్డాను. నేను దేవుడిని, నన్నెవరు ముట్టుకోలేరు, నన్నెవరు కొట్టలేరు. అయితే నన్ను నేనే అప్పగించుకున్నాను. ఎందుకో తెలుసా? నీ చేతులతో నువ్వు చేసినటువంటి పాపానికై నా చేతులపైన మేకులు కొట్టించుకుని నేను రక్తం కార్చాను. నీ కాళ్లతో నువ్వు పరుగులెత్తి చేసిన పాపానికై నా కాళ్లపైన నేను మేకు కొట్టించుకుని రక్తం కార్చాను. నీ చెడు తలంపుల కొరకని నా తలపైన ముళ్ళ కిరీటం పెట్టించుకుని నేను రక్తం కార్చాను. నీ యొక్క శరీర రోగ పాపాల కోసమని నా శరీరం అంతా కూడా కొరడా దెబ్బల చేత దున్నించుకొని నేను రక్తం కార్చాను అని యేసు ప్రభు చూపిస్తూ మాట్లాడుతున్నాడు. అదంతా చూసినప్పుడు ఎంతో భయంకరంగా ఉంది. రోధిస్తూ ఉన్నాను. కానీ యేసు ప్రభా, నీకోసమే అన్నంత మాత్రాన్ని నా పాపం పోతుందా? నువ్వు శిక్ష పొందితే నా పాపం ఎట్లా పోతుంది అని మళ్ళీ నేను అడుగుతున్నాను. అప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానంతో నాతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వెవరి దగ్గరైనా ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నావు అనుకో, ఆ 1000 రూపాయల అప్పు నువ్వు తీర్చలేవనుకో, అప్పుడు మీ డాడీ వచ్చి ఆ 1000 రూపాయల అప్పు తీర్చేస్తే నీ అప్పు తీరుతుందా లేదా అని అడిగాడు. నేను అన్నాను, మా డాడీ ఇచ్చేసినా నేను ఇచ్చేసినా నా అప్పు తీరిపోతుంది అని చెప్పాను.
అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఈ లోకంలో డాడీ అని పిలుస్తున్న వ్యక్తి ఇచ్చి 1000 రూపాయలు అప్పు తీర్చేస్తే తీరిపోతుంది అంటున్నావు కదా, మరి నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీకు ముక్కు కళ్ళు కాళ్ళు చేతులన్నీ చేసి నీకు ప్రాణం పోసి ఊపిరి పోసి నిన్ను పుట్టించి నీకు ఇప్పటి వరకు బ్రతికించి ఉంచినది ఆయుష్ ఇచ్చింది నేనే కదా, మరి నేను నీకు తండ్రిని కానా అని యేసుప్రభు అడుగుతుండగా నా మనోనేత్రం తెరవబడింది. నేను గ్రహించడం ప్రారంభించాను. నిజమే, ఈ లోకంలో డాడీ తండ్రి నాన్న అని పిలువబడుతున్న ఏ వ్యక్తి కూడా తల్లి గర్భం నుండే బిడ్డల్ని చేయలేడు, వారికి జీవాన్ని పోయలేడు, వారిని పుట్టించి వారికి ఆయుష్ ఇవ్వలేడు. కేవలం దేవుడు పుట్టిస్తే గానీ ఎవడు పుట్టలేడు. అందుకే అనేక మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు కానీ పిల్లలు పుట్టరు. అందుకే అనేక మంది పిల్లలు పుడతారు కానీ వారు బ్రతకరు. నిజంగా దేవుడు పుట్టిస్తే గానీ ఎవరు పుట్టలేరు అని చెప్పి నేను గ్రహించి, అవునైనా నిజమే తండ్రి యేసయ్య, నువ్వే నాకు సొంత తండ్రివి, నువ్వు కలుగు చేస్తేనే నేను పుట్టాను, నీవే నాకు సొంత తండ్రివి, ఈ లోకంలో ఉన్న తండ్రి కేవలం నిమిత్త మాత్రుడు అని గ్రహించి నేను ఏడ్చి నా పాపాలన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాను. నిజమే నా నాయన, మా డాడీ వచ్చి 1000 రూపాయలు అప్పు తీర్చేస్తే ఎలాగ తీరిపోతుందో, నా పాప రుణం కోసమని నువ్వు కలువరి శిలువలో శిక్ష పొందితే నా పాప రుణం తీరిపోతుంది అని చెప్పి ఒప్పుకొని పశ్చాత్తాపడి నా పాపాలను ఒప్పుకొని మారు మనసు పొందాను. తర్వాత నేను బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మం తీసుకొని ఇంటికి వచ్చాను. మా ఇంట్లో కొంతమంది వ్యక్తులు కూర్చున్నారు, మా డాడీ కూర్చున్నారు. ఆ వ్యక్తులు అప్పట్లో రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉంది, వాళ్ళు వచ్చి టికెట్స్ అన్ని అమ్మేశాము, నువ్వు ఇప్పుడు వస్తావా రావా అని నన్ను అడుగుతున్నారు. నేను ఇక మీదట ఏ పాటలు కూడా పాడను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పాను. నువ్వు ఎప్పుడు ఆ తర్వాత పాడకపోతే పాడకపోయావు కానీ ఇప్పుడైతే వచ్చి పాడి తీరాలి అని చెప్పి ఎంతగానో కంపల్ చేశారు. కానీ నేను రావడం కుదరదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పినప్పుడు వారు నన్ను తిట్టుకుంటూ సణుక్కుంటూ వెళ్ళిపోయారు. తర్వాత మా డాడీ ఈ విషయాలన్నీ చూస్తున్నారు. మా డాడీ నన్ను నువ్వేం చేసావని, నేను బాప్తిస్మం తీసుకున్నాను డాడీ అని చెప్పాను. అంటే నువ్వు మాలమాదిగోలు గుంపులో కలిసిపోయావు అన్నమాట అన్నారు. నేను మాలమాదిగోలు గుంపులో కలిసిపోలేదు డాడీ, యేసు ప్రభు నాతో మాట్లాడాడు, నాకు కనిపించాడు, ఆయన నిజమైన దేవుడు, అందుకే నేను ఆయన నమ్ముకున్నాను, అందుకే బాప్తిస్మం తీసుకున్నాను అని చెప్పినప్పుడు మా డాడీ భయంకరంగా దూషించారు. ఇప్పుడు ప్రసంగాలు కూడా మొదలు పెట్టావా, నీ నోరు మూసుకొని ఉండి, ఇక మీద నువ్వు నాకు కూతురివి కాదు, నేను నీకు డాడీని కాదు, నీ ముఖం చూపిస్తే నేను నరికేస్తానని చెప్పి నన్ను బెదిరించి అప్పటి నుంచి కూడా 4 నెలలు నాతో మాట్లాడలేదు. ఈ 4 నెలలు కూడా మా డాడీ అనేక మంది వ్యక్తులతో బాధగా చెప్పారు, మా అమ్మాయి క్రిస్టియన్ గా మారిపోయిందండి అని చెప్పినప్పుడు వారు అనేక మంది సలహాలు ఇచ్చి మాంత్రికుల దగ్గరికి, తాంత్రికుల దగ్గరికి, మరి చిల్లంగులు పెట్టే వారి దగ్గరికి, చేతబడులు చేసే వారి దగ్గరికి నడిపించారు. వారు వేల కొలది రూపాయలు తీసుకుని వారు ఇచ్చినటువంటి తాయితులు తీసుకుని వచ్చారు. ఆ యొక్క నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు కుంకాలు తీసుకుని వచ్చి నా బ్యాగులో పెట్టడం, ద్వారబంధాలు కట్టడం, నా తలదిండి కింద పెట్టడం, రకరకాల ప్రయత్నాలు మా డాడీ చేశారు. కానీ సజీవుడైన దేవుడు యేసయ్య నన్ను కాపాడుతూ వచ్చాడు. ఏ అపాయం కూడా నాకు సంభవించలేదు. నా దేవుడు, నా తండ్రి యేసయ్య నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను ఎలాగ మాట్లాడాలి, నేను ఎలాగ జీవించాలి, నేనేం చేయాలి, నేను ఎలాగో ఇతరులతో మాట్లాడాలి అన్ని కూడా ఆయన నేర్పిస్తూ ఆయన సన్నిధిలో నన్ను పెంచుతూ వచ్చాడు. మా డాడీ మాత్రం భయంకరంగా నన్ను ద్వేషిస్తూ ఉండేవారు. నేను ఎదురు పడితే చాలా చేదరించుకొని తిట్టుకొని ఉమ్ముకొని వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలాగే 4 నెలలు గడిచింది. తర్వాత మా మేనత్త వచ్చింది మెడ్రాస్ నుంచి. మా మేనత్త అంది, నువ్వు ఇంటికి రావాలి అని చెప్పి నన్ను మెడ్రాస్ తీసుకుని వెళ్ళింది. మా డాడీతో చెప్పింది 10 రోజులు ఇది అక్కడ ఉంటుందని. వెళ్ళిన తర్వాత మొదటి రోజు అక్కడికి వెళ్ళాను. నేను స్నానం చేసి వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, కోవిలికి వెళ్దాం పూజ చేయడానికి అన్నారు. నేను ఏ పూజలు ఇంకా చేయను, నేను కోవిలికి రాను, నాకు కావాల్సిన దేవుడు, మాట్లాడే దేవుడు నాకు దొరికాడు అని నేను చెప్పాను. చెప్పినప్పుడు నీ మతం మార్చుకున్నావు అనమాట, అయితే నీ బట్టలు ఇదిగో అని చెప్పి బయట ఇసిరేశారు. నేను ఇంక ముట్టుకోను, నువ్వు అంటరాని దానివి, నువ్వు ఇంట్లోకి రాకూడదు అని చెప్పి నన్ను బయటే నాకు తిండి పెట్టారు. అలాగే ఒక చాప, ఒక దిండి ఇచ్చారు. నువ్వు అక్కడే పడుకోవాలి, బెడ్రూమ్ లోకి రావడానికి వీల్లేదన్నారు. సరే అనుకున్నాను. అలాగే అక్కడుండి ప్రేయర్ చేసుకుని నేను నిద్రపోయాను. ఉదయాన్నే లేచిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు, ఈ రోజైనా నీకు ఈ కోవిల్కి వస్తావా లేదా, ఈ రోజు కనికా పరమేశ్వరి కోవిల్లో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి నువ్వు రావాలి అని నన్ను ఎంతగానో బ్రతిమలాడారు, కంపల్ చేశారు, గద్దించారు. కానీ నేను రాను అని చెప్పాను. చెప్పినప్పుడు నువ్వు చాలా ముందు పట్టుపట్టావు, నువ్వు మతి తిండి, నువ్వు మతం మార్చుకున్నావు, నీకు మత పిచ్చి పట్టింది, ఆ దేవుడి కూడా ఈ దేవుళ్ళని కాదా అని రకరకాలుగా హింసించారు, కొట్టారు, తిట్టారు. అయినప్పటికీ పర్వాలేదు అనుకున్నాను, ఊరుకున్నాను. మా మమ్మీ అప్పట్లో మెడ్రాస్ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా జాబ్ చేస్తూ ఉండేది.
మా నాన్నమ్మ, మా తాతయ్య, మా చిన్నాన్నలు, మా మేనత్తలు అందరూ కూడా అక్కడ ఉంటుండేవారు. కాబట్టి వారి మధ్యకి నేను వెళ్ళినప్పుడు ఇలాగ శోధించబడ్డాను. 3వ రోజు మా మమ్మీ ఆఫీస్కి వెళ్ళిపోయింది. మా మేనత్త లేచింది. మా మేనత్త అంది, ఏమీ నీ పద్ధతి నువ్వు మార్చుకుంటావా లేదా? లేకపోతే 40 రోజుల్లో ఒక చేతబడి ఉంది, అది చేపించి నిన్ను చంపించాల్సి వస్తుంది. మంచిది, బ్రతుకుతావు, లేకపోతే నువ్వు చేస్తావు అని చెప్పి నన్ను భయంకరంగా తిట్టింది. నేను అన్నాను, నీకు ఇష్టమైతే నువ్వు ఇప్పుడే చంపేయి, నాకేమీ పర్వాలేదు, నా దేవుడు నన్ను బ్రతికిస్తే నేను బ్రతుకుతాను, లేకపోతే చచ్చిపోతానని చెప్పాను. నువ్వు ఇంత ముండి పట్టుపట్టావు, వాడు నిన్ను పెంచడం తెలియక ఇలా చెడగొట్టాడని మా డాడీని తిట్టింది. తర్వాత హైదరాబాద్ను కూడా తిట్టింది, రకరకాలుగా మరి దూషించింది. తర్వాత నేను ఇంకా అలాగే ఉంటే నన్ను కొట్టింది. అప్పుడు నేను వెంటనే సూట్ కేసు తీసుకొని బయలుదేరి ఒంటరిగానే మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చేసాను. ఈ విషయాన్ని గమనించిన మా డాడీ మా పని మనిషితో అడిగించారు. మా పని మనిషి వచ్చి అడుగుతుందమ్మా, నువ్వు 3వ రోజు ఎందుకు వచ్చేసావు? నీ ముఖం ఎందుకు బాగలేదు? 10 రోజులు ఉంటానన్నావు కదా అని అడిగింది. నేనేం చెప్పను, వెళ్ళిపోన్నాను. ఎందుకంటే మా మేనత్త ముందే చెప్పింది, నువ్వు ఈ విషయాలన్నీ నిన్ను కొట్టినట్టు, నిన్ను తిట్టినట్టు నువ్వు మీ డాడీకి చెప్పావనుకో, వాడు అసలే మూర్ఖుడు, నిన్నతో ఇక మాట్లాడు, మిమ్మల్ని అంతగానో ద్వేషిస్తాడు, మనసులు ఎరిపోయి అని తిట్టింది. కాబట్టి దీన్ని బట్టి ప్రభువు ప్రేమను బట్టి నేను ఇంకా అలా చెప్పకూడదు, వాడి మనసును నేను విరగొట్టకూడదు అని నిశ్చయించుకొని చెప్పకుండా ఉన్నాను. అయితే మా డాడీ వచ్చారు. మా డాడీ అడగడం ప్రారంభించారమ్మా, నీకేమైంది? నీ ముఖం బాగాలేదు, నేను చూస్తే నాకు ఎంత బాధగా ఉంది, ఏం జరిగింది చెప్పు అన్నారు. నేను చెప్పను అన్నాను. నా మీద ఒట్టే చెప్పన్నారు. నేను చెప్పనన్నా. ఆఖరి నువ్వు నమ్ముకున్న నీ యేసు ప్రభు మీద ఒట్టి నువ్వు చెప్పకపోతే అన్నారు. అప్పుడు నేను నాకు జరిగిందంతా కూడా నేను చెప్పాను. చెప్పినప్పుడు మా డాడీ నిజంగానే బాధపడి మా మేనత్తకు ఫోన్ చేశారు. భయంకరంగా తిట్టారు. నా కూతుర్ని నేను చంపాలనుకున్నావా అని చెప్పి రకరకాలు మాట్లాడి ఇప్పటికి కూడా సరిగా మా మేనత్తతో మాట్లాడరు. ఆ తర్వాత మా డాడీ అన్నారు, అమ్మ నువ్వు ఎంతగా యేసు ప్రభు నమ్ముకుంటే నమ్ముకోలే, నీకే అబ్జెక్షన్ పెట్టను అని చెప్పారు. అప్పటి నుంచి కూడా మా డాడీ నాతో మాట్లాడడం ప్రారంభించారు. అప్పటి నుంచి మా డాడీకి నేను సువార్త చెప్పడం ప్రారంభించాను. డాడీ నిజమే, దేవుడు యేసు ప్రభు డాడీ నాకు కనిపించాడు, మాట్లాడాడు, నేను ఎన్నో పూజలు చేశాను కానీ ఏ దేవుళ్ళు కనిపించలేదు అని చెప్పినప్పుడు మా డాడీ భయంకరంగా దూషిస్తూ ఉండేవారు. నువ్వు నన్ను ఇంత తొందరగా క్రిస్టియన్గా మార్చలేవు, నీ దేవుని నేను నమ్ముకో, నోరు మూసుకొని నేనైతే సాయిబాబాకే పూజలు చేస్తా అని చెప్పి మా డాడీ భయంకరంగా మరి పూజలు చేస్తూ ఉండేవారు. ఇలాగే కొనసాగుతూ ఉండేవారు. కానీ ఆయన ప్రయత్నాలు ఆయన మానలేదు. మాంత్రికుల దగ్గరికి, తాంత్రికుల దగ్గరికి ఆయన తీసుకెళ్తూ ఉండేవారు. అబిడ్స్ లో బాబు ఖాన్ ఎస్టేట్ అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. అందులో ఒక ఆఫీస్ రూమ్ తీసుకుని ఒక తాంత్రికుడు మరి యొక్క తాంత్రిక విద్యను మరి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. అనేక మంది రాజకీయ నాయకులకి మరి ఫిల్మ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉండేవాడంట. అయితే నన్ను కూడా మార్చేయాలని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన అన్నాడంట, మీ కూతుర్ని తీసుకురండి, నేను తప్పనిసరిగా మార్చేస్తానని. అందు గురించి మా డాడీ ఒకరోజు చెప్పారు. చెప్పినప్పుడు నేను అన్నాను, ఇంతమంది దగ్గరికి వెళ్ళారు, ఏవేవో చేశారు, ఎవరు కూడా నన్ను ఏం చేయలేకపోయారు, నా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు, వీడి దగ్గరికి తీసుకెళ్తే వీడు నన్ను చూడగానే పరారైపోతాడులేండి అన్నా. జోక్గా నవ్వుకుంటా అన్నప్పుడు మా డాడీ అన్నారు, వీడు ఎన్నో చేస్తాను, మీకు తప్పనిసరిగా మార్చేస్తాను, నేను తీసుకెళ్తాను అన్నారు. సరేలేని చెప్పి నేను అన్న మాటను బట్టి నేను ప్రార్థిస్తూ వచ్చాను. ప్రభు ఒకవేళ మా డాడీ ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తే ఆ యొక్క మాంత్రికుడు ఉండకూడదు, లేకపోతే ఉండేటట్టయితే నేను నమ్ముకోవాలి ఆయన అని చెప్పి నేను ప్రార్థిస్తూ వచ్చాను. ఒకరోజు మా డాడీ 9 గంటలకి అపాయింట్మెంట్ తీసుకుని 2 గంటలకి నన్ను తీసుకుని వెళ్ళడానికని ఇంటికి వచ్చారు. కారులో నన్ను తీసుకుని ఆ యొక్క బాబు ఖాన్ ఎస్టేట్కి తీసుకెళ్లారు. ఆ రూమ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఆ యొక్క రూమ్ అంతా కూడా ఖాళీగా ఉంది. ఆఫీస్ రూమ్ ఖాళీగా ఉండేసరికి మా డాడీ చాలా స్టన్ అయిపోయారు. ఈ యొక్క నెంబర్ కాదేమనుకుని పక్కనంతా చూశారు, కానీ అదే నెంబర్. అయితే ఏమైందో ఏంటో అని తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి నేను కనుక్కుంటాను అని చెప్పి మా డాడీ నన్ను ఇంటికి పంపించేశారు. తర్వాత కనుక్కుంటే జరిగిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గర 25,000 రూపాయలు తీసుకున్నాడంట జాబ్ ఇప్పిస్తానని. అయితే ఆ జాబ్ ఆ వ్యక్తికి ఇవ్వలేదు కాబట్టి ఆ వ్యక్తులు కొట్టడానికి వచ్చారంట. అందుకని ఆ వ్యక్తి ఆ యొక్క మాంత్రికుడు పారిపోయాడు. ఆ విధంగా దేవుడు నా పక్షంగా ఉండి ఆ దినమే ఆ కార్యం జరిగించాడు. దీన్ని బట్టి మా డాడీ అన్నారు, ఏదో ఉన్నది శక్తి యేసు ప్రభువులో, అందుకే ఇది చెప్పినంత అయిపోతుంది, నా కూతురు ఏదంటే అదే అయిపోతుంది అనుకుని నమ్మడం ప్రారంభించాడు. కానీ ఆ యొక్క సాతానుడు మా డాడీ హృదయాన్ని కఠినపరుస్తూ వచ్చాడు. మా అమ్మాయి చెప్తే నేను నమ్ముకుంటే మా అమ్మాయి దగ్గర చీప్ అయిపోతా, కాబట్టి నేను నమ్ముకోకూడదు అనుకుని తనకున్న బలహీనతల అలవాట్లను బట్టి అలాగే కొనసాగుతున్నారు.
ఇలాగే సంవత్సర కాలం గడిచింది. సంవత్సర కాలం తర్వాత మా డాడీకి భయంకరంగా అనారోగ్యం జరిగింది. ఈలోగా నేను ప్రార్థిస్తూ వచ్చాను, ప్రభువా కనీసం మా డాడీని రక్షించుకోండి. మా ఇంట్లో వారికి నేను ఎవరికి కూడా సువార్త చెప్పే అవకాశం పోగొట్టుకున్నాను. ఆ యొక్క అవకాశం నాకు లేదు. కనీసం మా డాడీనైనా రక్షించుకోండి అని ఉపవాసాలంటూ కన్నీరు కారుస్తూ మా డాడీ నిమిత్తమే అనేక మార్లు గోజాడుతూ వచ్చాను. అయితే దేవుడు ఆ దినం మరి మా డాడీకి అనారోగ్యమైనప్పుడు ఆయన 2 నెలలు మందులు వాడారు. అనేకమైన రకరకాల మందులు వాడారు, కానీ నయం కాలేదు. ఆ తర్వాత ఒక రోజు మందు వేసుకున్న వెంటనే కింద పడిపోయారు. కింద పడిపోయి స్పృహ తప్పిపోయి కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు మలక్పేటలో యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంది. అక్కడికి తీసుకుని వెళ్ళి మా డాడీ 5 రోజులు ఉంచారు. అన్ని టెస్టులు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఈ వ్యక్తికి కిడ్నీలు 2 కూడా ఫెయిల్ అయిపోయి మరి లంగ్స్ కూడా పాడైపోయినాయి, కాబట్టి ఈయన బ్రతకుడు 5% బ్లడ్ ఉంది, విపరీతంగా త్రాగుడు మరి సిగరెట్లు త్రాగడం బట్టి ఈయనకి ఇది సంభవించింది, ఈయన బ్రతకుడు తీసుకెళ్ళిపోమా అని 5వ రోజు నాకు చెప్పారు. చెప్పినప్పుడు నేను ఎంతగానో బ్రతిమలాడాను, ఇక్కడ ఉంచండి అని. కుదరదని ఇంటికి పంపించేస్తే ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారు వచ్చి అడిగారు ఎలాగుందని. మా డాడీ చచ్చిపోతారని డాక్టర్స్ చెప్పారన్నాను. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, అందుకే నీకు ఈ కీడు సంభవించింది అని చెప్పి వాళ్ళు నన్ను దూషించారు. కానీ నేను అన్నాను, లాజరు చనిపోయినాక 4 రోజులైనా కానీ లాజర్ని యేసు ప్రభువు లేపాడు, మా డాడీని తప్పనిసరిగా బ్రతికిస్తాడు అని చెప్పినప్పుడు ఏవో పిచ్చి మాటలు చెప్తారులే, మతాలు మార్చుకొని అది ఇది అని చెప్పి వాళ్ళు ఎగతాళి చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ నేను ప్రార్థిస్తూ వచ్చాను, ప్రభువా మా డాడీ తన తల్లి గర్భం ఉండేటప్పుడు తన యొక్క అంతరింద్రియాలు అవయవాలు అన్ని నువ్వే కలుగు చేసావు, కాబట్టి మా డాడీకి నూతనమైన అవయవాలు అంతరింద్రియాలు ఇచ్చి బ్రతికించగలవు నాయనా అని ప్రార్థిస్తూ వచ్చాను. అలాగే మా డాడీ చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు, తను రక్షింపబడలేదు, తన అలవాట్లు మానుకోలేదు నాయనా యేసయ్య, మా డాడీ చనిపోకూడదని ఒక నూనె బాటిల్ తీసుకుని తన నోట్లోను తన కంట్లోను చెవులను ముక్కులను వేస్తూ తలపైన కాళ్ళకి చేతులకి రుద్దుతూ యేసు రక్తమే జయమని చెప్పుకుంటూ ఇలాగే 7 రోజుల వరకు కూడా ప్రార్థిస్తూ వచ్చాను. 7వ రోజు రాత్రి ప్రార్థన చేసి అలాగే నేను నిద్రపోయాను. ఉదయాన్నే చీకటితోనే లేచి ప్రార్థిద్దామని చూసేసరికి మా డాడీ లేచి కూర్చునేసరికి మా డాడీని చూసేసరికి చాలా భయపడ్డాను. మా డాడీ ఒకవేళ దెయ్యమైపోయి ఉన్నారేమో, ఇన్ని రోజులుగా కామన్ అయినటువంటి వ్యక్తి ఇలాగా కూర్చోవడం ఇంపాసిబుల్ అనుకుని నేను అలాగే చూస్తూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. మా డాడీ పిలిచారు, అమ్మా నేనేరా, రారా ఇక్కడ కూర్చో, నేనెంతో పాపిస్తోని, ఎంత దౌర్భాగ్యుడిని, ఇంత దుష్టుని, కానీ నన్ను కూడా నీ దేవుడైనటువంటి యేసు ప్రభు కరుణించాడమ్మా, నన్ను ముట్టాడు, నన్ను తాకాడు, నన్ను స్వస్థపరిచాడు, నీ దేవుడు సజీవుడు అని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత చర్చికి వెళ్ళి మా డాడీ సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత మా డాడీని ఆ రిపోర్ట్స్ని తీసుకుని వెళ్ళి అదే హాస్పిటల్లో చెకప్ చేయించాం. చెకప్ చేయించినప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, ఈ వ్యక్తికి రిపోర్ట్స్కి ఎటువంటి సంబంధం లేదు, హీఈస్ ఎగ్జాక్ట్లీ ఆల్ రైట్, ఇది మంచిగా ఉన్నాడు అని చెప్పారు. మేము దేవుడిని ఎంతగానో స్తుతించాం. దేవుడు ఆయన సజీవుడు కనుక మా డాడీని మళ్ళీ మరణంలో నుంచి జీవంలోనికి దాటించాడు. ఆయన సృష్టికర్త కనుక ఆయన నూతన అవయవాల్ని మా డాడీకి ఇచ్చాడు. ఆ విధంగా మా డాడీని యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు నేను ఎంతగానో సంతోషించి స్తుతించాను. దీన్ని బట్టి ఇరిగిపోరు వారంతా కూడా ప్రభువు నందు విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత నన్ను దేవుడు సేవకు పిలిచాడు. సేవకు పిలిస్తే నేను కొన్ని రోజులు ఎన్నో ఉద్యోగాలు చేయాలని ప్రయత్నాలు చేశాను, కానీ అవంతా కూడా నాకు నష్టంగా మారాయి. ఆ తర్వాత ప్రభువాని సేవ చేయడానికి నాకే యోగ్యత లేదు, నాకే అర్హత లేదు అని చెప్పి నేను నన్ను సమర్పించుకుని 21 రోజులు ఉపవాసం ఉన్నాను. అప్పుడు ప్రభువు నన్ను తన ఆత్మ చేత అభిషేకించాడు, అలాగే వరముల చేత నింపాడు. హాస్పిటల్ మినిస్ట్రీ చేయమని చెప్పినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్, రైల్వే హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, అలాగే అనేకమైనటువంటి నర్సింగ్ హోమ్లు, ఆర్టీసీ హాస్పిటల్కి వెళ్ళి రోగుల గురించి ప్రార్థన చేస్తూ వారికి సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది స్వస్థపరచబడ్డారు, అలాగే ప్రభువుని నమ్ముకున్నారు. ఈ విధంగా నేను సేవలో కొనసాగుతూ అలాగే ప్రభువుని గురించి పాటలు పాడుతూ క్యాసెట్స్లోను, సభల్లోను, రేడియోలోను, టీవీలోను కూడా ప్రభు నుంచి పాటలు పాడడానికి కూడా ప్రభు కృపనిచ్చినాడు. ఇలా నేను సేవలో కొనసాగుతూ ఉండగా
నా యొక్క వివాహం 97వ సంవత్సరంలో పాస్టర్ జాక్సన్ గారితో జరిగింది. ఆయన అండమాన్ నికోబార్ దీవుల్లో అప్పటికే సేవ చేస్తూ ఉండేవారు. అండమాన్ నికోబార్ దీవులు అంటే మెడ్రాస్ నుంచి 3.5 రోజులు షిప్ లో ప్రయాణం చేసి వెళ్ళాలి. మరి లేకపోతే ఫ్లైట్ లో వెళ్తే 2.5 గంటలు ప్రయాణం చేయాలి. 7,500 రూపాయల ఛార్జ్ అవుతుంది. అక్కడికి ఆయన్ను దేవుడు పంపిస్తే ఆయన అక్కడికి వెళ్ళి సేవ చేస్తూ ఉండేవారు. మేము ఒకరినొకరు చూసుకోలేదు కూడా. దేవుడి సంకల్పం బట్టి ఒక పాస్టర్ మాత్రం మధ్యవర్తి, ఆయన మాత్రమే చూశాడు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఒకరినొకరు చూడలేదు, మేము ఒకరినొకరు చూసుకోలేదు. మా యొక్క వివాహాన్ని దేవుడు జరిగించాడు. తర్వాత నేను అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు అద్భుతంగా వాడుకోవడం ప్రారంభించాడు. అనేకమైనటువంటి త్రాగుబోతుల్ని మార్చి సంఘంలో చేర్చాడు. అలాగే మూగవారు మాట్లాడడానికి, నడకరాని వారు నడవడానికి రకరకాల అద్భుతాలు చేశాడు. అయితే మమ్మల్ని పేదరికం ఎంతగానో శోధించింది. నా భర్త చెప్తూ ఉండేవారు, మీ ఇంట్లో వారికి కానీ ఎవరికి కానీ మన యొక్క ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పకూడదు, మనం ఈ దేవుని పైన ఆధారపడి సేవ చేయాలని. అందుగురించి మేము భయంకరంగా శోధించబడ్డాం. మా మొదటి బిడ్డ నా గర్భం ఉండేటప్పుడు మరి 9 నెలలైంది. తిండికి సరిగా ఏమి లేక ఒంట్లో అంత నీరు వచ్చేసింది, ముఖం కూడా స్వెల్లింగ్ వచ్చేసింది. 9వ నెల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చూసినాడు, చాలా సీరియస్ కండిషన్, ఇప్పటి వరకు ఏం చేశారు అని అడిగాడు. వెంటనే అడ్మిట్ అని రాసేసారు. అడ్మిట్ అని రాసేసి పెయిన్స్ రావడం, నొప్పులు రావడానికి మందులు ఇచ్చారు. నొప్పులు వస్తున్నాయి కానీ బిడ్డ బయటకు రావడం లేదు. 2 రోజులైంది, మికోనియం అయిపోయింది అని చెప్పారంటే బ్లడ్ గ్రీన్ గా మారిపోయింది. లోపల బిడ్డ దొడ్డికి వెళ్ళేసింది. కాబట్టి ఆ యొక్క కచడతో కలిసి ఈ దొడ్డికి కలిసిపోయి పాయిజన్ గా మారిపోయింది. దీనికి మెడికల్ లాంగ్వేజ్ లో మికోనియం అంటారు అని చెప్పారు. అందు గురించి 5 నిమిషాల్లో మరి ఆపరేషన్ చేసి బిడ్డను తీయకపోతే చాలా ప్రాణాపాయం కలుగుతుందని చెప్పి వెంటనే నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళారు. ఆపరేషన్ థియేటర్కి నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు వారు అంటున్నారు, నువ్వు మాట్లాడుతూ ఉండాలమ్మా, స్పృహ తప్పిపోకూడదు అని. నేను వారితో ఏం మాట్లాడతాను అనుకుని యేసు ప్రభువుని నేను ఎలాగ నమ్ముకున్నాను, నేనేం చేస్తున్నాను వారికి నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళంతా తమిళియన్స్, అలాగే హిందీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు వింటూ ఉన్నారు. అలాగే నా కడుపు కోయడం అంతా నాకు తెలుస్తూనే ఉంది. బిడ్డను తీసేశారు. తర్వాత నా కడుపులో కత్తిరి వదిలిపెట్టి వారు కుట్లు వేసేశారు. నా కడుపులో కత్తిరి ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. అయితే కుట్లు వేసేసి మరి కింద వార్డుకి పంపించారు. 2వ రోజే నన్ను లేపి కూర్చోబెడుతుంటే నేను లేవలేకపోతున్నాను. 3 రోజులైనా లేవలేకపోతున్నాను. నొప్పి అని భయంకరంగా అరుస్తున్నాను. సెలైన్ తీసేశారు. టీ తాగగానే బకెటెడ్ వాంతి అయిపోయింది. తర్వాత ఇంకా భయంకర నొప్పి, సైడ్కి తిరగలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. నొప్పి అంటే నువ్వు ఇంత సెన్సిటివ్ అయితే ఎట్లాగా, నీకు పెద్ద ఆపరేషన్ అయింది కదా, మన నొప్పి ఇదా అని డాక్టర్స్ నర్సులు తిడతా ఉండేవారు. ఇలాగే 9 రోజులు కూడా నేను ఏడుస్తున్నాను. ఈ కుట్లంతా కూడా ఆరిపోయింది. 9వ రోజు మరి కుట్లంతా తీసేసి డిశ్చార్జ్ ఇచ్చేసి ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించిన తర్వాత ఇంటికి వెళ్ళినాక ఇంకా నొప్పి ఎక్కువయ్యి జ్వరం వచ్చేసింది. భయంకరంగా జ్వరం. అందు గురించి మళ్ళీ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. హాస్పిటల్లో డాక్టర్ చూసింది, ఇంత నొప్పి ఉండకూడదు, ఏదో ఆపరేషన్ కాంప్లికేషన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అడ్మిట్ చేయండి అని రాసింది. అడ్మిట్ చేసినాక డాక్టర్స్ అంతా కూడా భయపడ్డారు. అన్ని మరి టెస్టులు చేశారు. లాస్ట్ గా సిటీ స్కానింగ్ చేశారు. కంప్యూటర్లో అయితే మార్కింగ్ చూపిస్తుంది సైడ్ లో ఏదో ఉందని, కానీ ఆ కత్తిరి కడుపు లోపలి పేగి లోపలికి వెళ్ళిపోయింది. ఇలాగే 20 రోజులు గడిచింది. 20 రోజులు నా కడుపులో కత్తిరి ఉంది. 20 రోజు నన్ను మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే నేను స్పృహ తప్పిపోయాను. 20 రోజులుగా ఆహారం లేదు, నా ఒంట్లో బ్లడ్ లేదు. నేను స్పృహ తప్పిపోయినా కానీ 3 డాక్టర్స్ 3 గంటల సేపు ఆపరేషన్ చేసి ఆ కత్తిని తీసేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో నన్ను పెట్టారు. 24 గంటల్లో మరి స్పృహ వస్తే బ్రతుకుతుంది, లేకపోతే లేదు అని డాక్టర్స్ చెప్పారంట. కానీ నా ప్రాణానికి నాథుడైనటువంటి యేసు ప్రభు నన్ను మరలా జీవమునిచ్చి మరణంలో నుంచి జీవంలోనికి దాటించాడు. నూతన బలము శక్తినిచ్చి మళ్ళీ నన్ను తన సేవకురాలుగా సాక్షిగా తన బిడ్డగా నిలబెట్టాడు. ఆపదల అరణ్యంలో నేను ఉండను. నా పేరు పెట్టి నన్ను పిలిచినటువంటి దేవుడు ఆయన సజీవుడు. ఆయనకి నేను ఎన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన అవి సరిపోవు.
ఆ తర్వాత మరలా కూడా బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు. కానీ మరలా ఒక బిడ్డను కూడా కనడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఎన్నో సమస్యల గుండా ప్రయాణం చేసినప్పటికీ దేవుడు నా తోడుగా ఉండి అన్ని విధాలుగా నన్ను ఆదరిస్తూ ఓదారుస్తూ ఆయన నా కన్నీటిని తుడుస్తూ బలపరుస్తూ నేను నీకు తోడున్నానని చెప్తూ నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ సాక్ష్యం వింటున్న మీరు ఎటువంటి సమస్యలో ఉన్నా ప్రభు దగ్గరకు వస్తే ఆయన కరుణతో కాపాడి మీ కన్నీటిని తుడుస్తాడని మనం చేస్తూ నా ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.